ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నాగరాజు శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురూజీ. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? గురూజీ, అసలు కర్మ అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, రెండింటి మధ్య తేడా చెప్తారా? కర్మ అంటే మనం చేసేటువంటి పనిని కర్మ అంటాము. అట్లాగే ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ అనేటువంటివి మనం గతంలో చేసుకున్నటువంటి పనులను బట్టి ప్రస్తుతం అనుభవించేటువంటివి ఏవైతే ఉంటాయో అవి, లేదా రాబోయేటువంటి ఆటంకాలే కావచ్చు, శుభాలే కావచ్చు, అనుభవించేటువంటివి ఏవైతే ఉంటాయో అవి అనుభవించేటువంటి వాటిని. తర్వాత కర్మ సిద్ధాంతము అంటే ఇది ఇట్లాగే ఉండాలి, ఇది ఇట్లాగే చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక బాటిల్ ఉంది, ఈ బాటిల్ ఇలాగే ఎందుకు ఉండాలి అంటే దానికి ఒక నియమం ఉంటుంది కదా, దాన్ని తయారు చేయాలన్నా కూడా అది కర్మ సిద్ధాంతం. ఆ బాటిల్ తయారు చేయడానికి దాని సిద్ధాంతం అట్లాగే ఉంటుంది. మనం ఒక పూజ చేస్తూ ఉంటాం, ఆ పూజ చేసినప్పుడు ఏం చేయాలి? ముందు స్థల శుద్ధి చేసుకోవాలి, ఒక ఆసనం వేసుకోవాలి, ఆసనం పైన పూజించి దాంట్లో దేవతని ఆవాహన చేసుకోవాలి. ఆ తర్వాత ఆసనం పైన కాళ్ళు పెట్టకుండా తొక్కకుండా కూర్చోవాలి. తర్వాత ఆచమన పాత్రలు ఏర్పాటు చేసుకోవాలి, అక్షతలు, గంధము, పుష్పము, పసుపు, కుంకుమ ఇట్లాంటి ద్రవ్యాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇటువంటి నియమాలను తెలిపేటువంటిది సిద్ధాంతం, సిద్ధాంత లక్షణం. ఇది ఇంతే అని తెలిపేటువంటిది. దాన్ని ఆచరించేటువంటి దాన్ని కర్మ అంటారు, అనుభవించేటువంటి దాన్ని కర్మ ఫలితము అంటారు. ఇది మనుషుల జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఎటువంటిది చూపిస్తుంది అంటే, సహజంగా చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఎవరికి ఎటువంటి హాని చేయలేదు, ఎవరికి ఎటువంటి కీడు చేయలేదు, ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, అయినా ఎక్కడ లేనటువంటి ఇబ్బందులు నాకే కలుగుతున్నాయి. నా పక్కవాడు కనీసం ఒకరోజు ఒకరిని పూజించడు, ఒకరిని గౌరవించడు, దేవాలయానికి వెళ్ళడు, అయినా వాడు చాలా బాగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాం. అట్లా అనుకునే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం చాలామందిని. దానికి కారణం ఏంటంటే, పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి సుకృత దుష్కృతాలను బట్టి, అంటే మంచి చెడు పనులను బట్టి ఈ జన్మలో మనము అనుభవించాలని విధి రాసి పెట్టుకొని వస్తాం మనం. తర్వాత మనము ఉదాహరణకి ప్రస్తుత కాలంలో, ప్రస్తుత జీవనంలో మనం చెప్పుకోవాలి అనుకుంటే మనం పూజ చేస్తుంటాం ఇంట్లో. అప్పుడే మనకు ప్రస్తుతం చిన్న మెసేజ్ వచ్చినా మనం అది ఓపెన్ చేసి చూస్తుంటాం, అవునా? ఫోన్ పక్కన లేనిది మనకు గడవదు. ఆ తర్వాత ఎవరో కాలింగ్ బెల్ కొడతారు, ఇంట్లో ఎవరూ లేనట్టుగా, లేదా మనమే వాళ్ళకి చెప్పాలి అన్నట్టుగా కాలింగ్ బెల్ కొట్టారు చూడండి, ఎవరో వచ్చినట్టున్నారని మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదా? అవునా కదా? అట్లాగే అప్పుడే ఏదో పాలు మాడుతున్నట్టుగానో, అన్నం మాడుతున్నట్టుగానో వాసన వచ్చిందనుకోండి, అక్కడేదో అవుతుంది చూడండి, వంటింట్లోకి వెళ్ళి చూడండి అంటుంటాం. అది ఎంతవరకు సరైనది? అట్లా చేసేటువంటి పూజా ఫలితం మనకు ఎట్లా వస్తుంది? మనము ఉదాహరణకి సెల్ ఫోన్ తీసుకుంటాం, ఒకరికి మెసేజ్ చేయాలి వాట్సాప్లోనో లేదా ఈమెయిల్లోనో. మనము ఎంత చూడకుండా టైప్ చేయగలిగినా, టైప్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తామా లేదా? ఎందుకు చేస్తాము? సరిగ్గా టైప్ చేసామా లేదా, మిస్టేక్స్ ఉన్నాయా లేవో చూసుకుంటాం కదా. ఈ ఫోను అనేటువంటిది, సిస్టమ్ అనేటువంటిది మనం కనిపెట్టుకున్నది కదా, అవునా కదా? అంతే. మనం కనిపెట్టిందే మన మాట వినాలి కదా. మరి మనం టైప్ చేస్తే ఎట్లా టైప్ చేసామో మన లోపల ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా రావాలి కదా, రావట్లేదు. మనం తయారు చేసింది. మరి మనల్ని తయారు చేసినటువంటి భగవంతుడికి పూజ చేస్తున్నప్పుడు, మనల్ని తయారు చేసినటువంటి భగవంతుడిని మనం మన ఇంటికి పిలుస్తున్నప్పుడు మనం ఎంత శ్రద్ధ పెట్టి చేయించాలి? వేరే దృష్టి దోషాలన్నీ వదిలేయాలి, వేరే వ్యాపకాలన్నీ వదిలేయాలి, వేరే ఆలోచనలన్నీ తీసేయాలి. అట్లా తీసేయడం ద్వారా మనము దీని మీద శ్రద్ధ పెట్టగలుగుతాం. శ్రద్ధతోటి పూజ చేయడం ద్వారా భగవంతుడు ప్రసన్నమై మనం అనుకున్నటువంటి కోరికలు మనకు నెరవేరుస్తాడు, లేదా ఆయన అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలగజేస్తాడు. అప్పుడు ఆ ఫలితం వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక టెక్స్ట్ చేయాలి, మీ నెంబర్ కొట్టి లేదా మీ ఈమెయిల్ ఐడి కొట్టి చేస్తేనే ఆ మెసేజ్ మీకు వస్తుంది. లేదంటే రాంగ్ పెడితే వేరే పర్సన్కి వెళ్తుంది, అసలు పేరే పెట్టకుండా వెళ్తే సెండ్ అవ్వదు. అట్లా మనకు ఆ కర్మ ఫలితం అనేటువంటిది రావాలన్నా కూడా సంపూర్ణమైనటువంటి దృష్టి, సంపూర్ణమైనటువంటి శ్రద్ధ దాని మీద పెట్టి చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి ఫలితం కూడా సంపూర్ణంగా వస్తుంది. అట్లా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఈ జన్మలో మనం భోగభాగ్యాలు అనుభవించడానికి, లేదా సంపూర్ణమైనటువంటి చక్కటి కుటుంబ వాతావరణము, చక్కటి మనకు జ్ఞానము, ఇవన్నీ రావడానికి మార్గదర్శకం చూపిస్తాయి. పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవి ఈ కాలంలో
మనము కష్టాలు అనుభవించడానికి, దారిద్ర్యంతో బాధపడడానికి మనకు మార్గాన్ని చూపిస్తుంటాయి. అందుకే అవన్నీ తొలగించుకోవడానికి మరుజన్మ ఉంటే దాంట్లో మనం చక్కగా అప్పుడైనా బ్రతకడం కోసం, లేదా మన తర్వాత తరానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం సన్మార్గంలో మనం పయనించాలి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. గురూజీ, మీరు ఇప్పుడు పూర్వజన్మ పుణ్యం గురించి మాట్లాడారు కాబట్టి ఒక సామెత చెప్తాను. ఈ సామెత ఎందుకు అలా వచ్చింది చెప్పండి. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డ అని అంటుంటారు. ఇది అసలు ఎందుకు వచ్చింది గురూజీ? సహజంగా పురుషుడు అంటే మగవాడని మాత్రమే కాదు అర్థం. అసలు అర్థం ఏంటి అంటే మనిషి అని అర్థం పురుషుడు అంటే. అందుకే ప్రయత్నం పురుష లక్షణం అని కూడా అంటూ ఉంటారు. అంటే కేవలం పురుషులు మాత్రమే ప్రయత్నం చేయాలా? మానవులు ప్రయత్నం చేయాలి ఏదైనా సాధించాలి అంటే. అట్లా ప్రయత్నం పురుష లక్షణం అంటే ప్రయత్నం అనేటువంటిది మానవ జన్మలో ఎత్తినటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యం. 84 లక్షల జీవరాశులలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి జన్మ ఏదంటే మానవ జన్మ. ఏ రకంగా? విచక్షణ జ్ఞానం మనకు ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అని ఆలోచన చేసుకునేటువంటి బుద్ధి మనకే ఉంటుంది. మిగతా జంతువులకు దేనికి కూడా ఉండదు కదా. మాట్లాడే విధానం కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి అవి చేసుకోవడం ద్వారా, అట్లాంటివి చేసుకోవడం ద్వారా పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఈ జన్మలో మనం అనుభవించడానికి పుణ్యం కొద్దీ, మీరు అడిగింది పురుషుడు అంటే మనకు చుట్టూ ఉన్నటువంటి పరివారం, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి పరివారం కావచ్చు, మనం అప్పుడు చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఈ కాలంలో మనకు సజ్జన సాంగత్యాన్ని ఏర్పాటు చేస్తుంది. దానం కొద్దీ బిడ్డలు అంటే మనం చేసినటువంటి దానం ఏదైతే ఉంటుందో అది మనమే అనుభవించడానికి కాదు, మన తర్వాత తరాల వారు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి మనము దాన్ని అనుభవించాలంటే మన వంశాభివృద్ధి చక్కగా జరగాలి. దానము ఎట్లా పడితే అట్లా చేయకూడదు, ఏది పడితే అది చేయకూడదు. ఇప్పుడు కడుపు నిండా తిన్నటువంటి వాడికి విందు భోజనం పెడితే ఉపయోగం ఉందా? దాంట్లో ఏదో ఒక వంక వెతుకుతాడు. ఎందుకు? ఆల్రెడీ భోజనం నిండా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళదు. నాకు వెళ్ళదు అని చెప్పలేక ఏదో ఒక వంక పెట్టి మానేస్తాడు. అదే ఆకలితో ఉన్నటువంటి వాడికి కారం అన్నం పెట్టినా కూడా తృప్తిగా తింటాడు. కాబట్టి అట్లాంటి వాడికి మనం దానం చేస్తే ఆ ఫలితం సంపూర్ణంగా వస్తుంది. మనకు వచ్చేటువంటి పిల్లలు కావచ్చు, లేదా మన కుటుంబం అంతా కావచ్చు, తర్వాత వచ్చేటువంటి తరాలే కావచ్చు, మనకు అదే సన్మార్గంలో చూపించడానికి మనమే మార్గదర్శకం చేసిన వాళ్ళం అవుతాం వాళ్ళకి. గురూజీ, అయితే ఈ కర్మ సిద్ధాంతాల గురించి చెప్పారు. మానవుల మీద ఎలాంటి ప్రభావం చూపించారు అంటే మన పూర్వజన్మలో మనకు వచ్చిన ఈ కర్మలను మనం తప్పించుకోవడం కుదరదా? కుదరదు. ఎందుకు అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అని ఉంది. అట్లాగే పూర్వజన్మలో శత్రుశేషం ఏదైనా ఉంటే అది ఈ జన్మలో పుత్రులుగా జన్మించి మనల్ని ఇబ్బంది పెడతారు అనేటువంటిది కూడా సామెత ఉంది. మనం అందుకే ఇప్పుడు వర్తమానంలో ఏదైతే ఉందో ఈ సమయంలో పాపాలు చేయకుండా ఏ ఒక్కరిని మన వల్ల ఇబ్బంది పెట్టకుండా ఉంటే కనీసం వచ్చే జన్మలో అయినా సరే మనకు వచ్చేటువంటి వ్యాధులు అట్లాంటివన్నీ కూడా రాకుండా చేసుకోగలుగుతాం. అట్లాగే పూర్వజన్మలో మనం చేసినటువంటి వాటిని బట్టి ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి వ్యాధులను బట్టి ఉంటుంది. ఆ వ్యాధి వచ్చింది అంటే మనం ఏ వ్యాధికి ఏం పాపం చేస్తే వచ్చిందనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలితం వల్ల ఈ జన్మలో ఈ వ్యాధిని అనుభవిస్తున్నాము అని. చాలామంది ఈ కాలంలో చిన్న పిల్లలకు కూడా ఎన్నో దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయి. మధుమేహం అని, తర్వాత బీపీలు అని, మైగ్రేన్ అని, ఇట్లాంటివన్నీ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం ఏంటి? మనం తినేటువంటి తిండి కూడా. ముఖ్యంగా చిన్న పిల్లలకు కూడా జంక్ ఫుడ్స్ పెడుతున్నారు, మసాలా పదార్థాలు పెడుతున్నారు. వాళ్ళకు ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాలు పెట్టకుండా అనారోగ్య బారిన పడేటువంటి ఆహారాలు పెడుతున్నారు. అసలు ఆహారము అనేటువంటిది ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినకూడదు. మనకు దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దాన్ని అనుసరిస్తేనే మనము ఆరోగ్యవంతులం అవుతాం. అందుకే పూర్వకాలంలో పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, మితంగా తింటే ఆహారము, అమితంగా తింటే విషము అని. అంటే ఏది అవసరము, ఎంత అవసరము, ఎట్లా అవసరము అంతవరకు తీసుకుంటే ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. కనీసం వారానికి ఒకసారి పూర్తి ఉపవాసం ఉండాలి అంటారు. వారంలకి ఉండలేకపోతే కనీసం 15 రోజులకు ఒక్కసారి అయినా ఉండాలి అంటారు. అందుకే ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాలి. అంటే పండ్లు పాలు కూడా తీసుకోకుండా అంటున్నారా? లేదంటే నిరాహారం అనేటువంటిది ఉండకూడదు. ఏదైనా ఫలహారం కానీ ఉపహారం కానీ రెండింటికి తేడా ఏంటి అంటే, ఫలహారం అంటే పండ్లు పాలు తీసుకుని ఉండడం, ఉపహారం అంటే ప్రస్తుత కాలంలో మనం తీసుకునేటువంటి టిఫిన్స్ ఏవైతే ఉన్నాయో విందు భోజనంలాగా కడుపు నిండా తినకుండా శరీరాన్ని ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం తీసుకునేటువంటి ఆహారము అని అర్థం. అట్లాంటివి తీసుకొని ఉండాలి. ఏకాదశి రోజు అయితే పూర్తిగా ఏ ఆహారం తీసుకోకుండా ఉండాలి.
ఉండలేనటువంటి వాళ్ళు ఏదైనా ద్రవ పదార్థంలో కూడా మజ్జిగ పెరుగు లేకుండా పాలు, పండ్ల రసాలు లేదా నిమ్మరసం ఇట్లాంటివి తీసుకొని ఉండొచ్చు. అయితే పూర్వజన్మల్లో ఈ కర్మల్ని ఇప్పుడు తప్పించుకోవడం కుదరదు అని చెప్పారు. ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే జరుగుతాయి అంటారా వారికి? కొంతవరకు జరుగుతాయి, పూర్తి స్థాయిలో కాకుండా ఈ జన్మలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో ఈ జన్మలో ఖచ్చితంగా అనుభవించేటువంటి ఇది ఖచ్చితంగా ఉంటుంది. అది లేకుండా అయితే జరగదు. అదే అందులో కలియుగం, అది అనుభవిస్తేనే కలిపురుషుడి యొక్క ఇది మన మీద పడ్డట్టు. మనిషి జన్మ తర్వాత ఏముంటుంది గురూజీ? వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని బట్టే తర్వాత జన్మలు అనేవి వస్తాయి. కేవలం మానవ జన్మ అనేటువంటిది తర్వాత మళ్ళీ ఇదే వస్తుందని చెప్పడానికి లేదు. జంతువునాం నరజన్మ దుర్లభం అని ఉంది. 84 లక్షల జీవరాశులలో 84 లక్షల జన్మలలో మానవ జన్మ రావడం ఎంతో పుణ్యం చేసుకుంటేనే వస్తుంది. అందులో మన హైందవ జన్మ లేదా మనం ఇట్లాంటి ఆధ్యాత్మికతలో ఉండేటువంటి జన్మ రావడం అంటే ఇంకా ఉత్కృష్టమైనటువంటిది. మళ్ళీ ఈ కాలంలో అంత గొప్ప పుణ్యం చేసుకుంటే వచ్చే జన్మ మనకు ఏదొస్తుందనేది తర్వాత తెలుస్తుంది. మనం చేసినటువంటి పాప పుణ్యాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అసలు మనిషిగా పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మలో మనిషిగా పుట్టడం కుదురుతుందా? ఎందుకంటే చాలామంది వచ్చే జన్మలో ఏదైనా సంబంధాలు బాంధవ్యాల విషయంలోనికి వస్తే వచ్చే జన్మలో నేను నీకు బిడ్డగా పుడతా, నేను నీకు తండ్రిగా పుడతా ఇలా అనుకుంటూ ఉంటారు. అసలు మనిషి జన్మ తర్వాత మళ్ళీ మనిషి జన్మ వస్తుందండి? చాలా తక్కువ రావడం. ఎందుకు అంటే ముందు మనం ఇక్కడ గతించిన తర్వాత పైనకు వెళ్ళిన తర్వాత మన పాపపుణ్యాల చిట్టా చూస్తాడు ఆయన. చూసిన తర్వాత మనం అనుభవించేటువంటి శిక్షలు ఏవైతే ఉంటాయో అవి అనుభవించిన తర్వాత మనల్ని కిందికి ఏ మార్గంలో పంపిస్తాడు, ఏ రూపంలో పంపిస్తాడు అనేది అక్కడే నిర్ణయం అవుతుంది తప్ప మనం చెప్పడానికి సాధ్యం కాదు. ధన్యవాదాలు గురూజీ.